మరి మీ లవ్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు? మా లవ్ 3 years అన్న. 3 సంవత్సరాలు ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకున్నారు. ప్రెగ్నెంట్ అనేది జరిగింది అన్నట్టు. ఇద్దరు కౌల పిల్లలు ఉన్నారండి మీకు అని ఓకే ఆమె చెకప్ చేసి చెప్పింది మేడం. చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా, తను కూడా చాలా సంతోషంగా ఇద్దరు ఇట్లా ఉన్నారట మనకు అని ఇప్పుడుతోనే. బయటికి రావాలని తన కోసం అంటే పిల్లల కోసం హెయిర్స్ కూడా పెంచుకున్నప్పుడు నేను హెయిర్స్ దేవునికి మొక్కి ఇవ్వాలని హెయిర్స్ కూడా పెంచుకున్నాను. కాకపోతే ఆ హెయిర్స్ మా భార్య అనిపోతే ఇస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. సైడ్కి ఇట్లా వండుకుంటామా, ఇట్లా నేను అప్పుడే అన్నం మొత్తం మెషిన్కి ఇట్లా చేయి పెట్టబోతాను, ఇట్లా సడన్గా ఇట్లా తిరిగింది. పాప వాళ్ళు ఇక్కడికి ఎక్కి వచ్చారన్నట్టు, కొంచెం ఇట్లా వండుకుంటారు, ఛాతి దగ్గర దాకా వచ్చింది అన్నట్టు. దానివల్ల ఆమెకు ఫిడిస్ వచ్చి ఇట్లా కొట్టుకొని నోట్లోకి వెళ్ళి నిరుగారం స్టార్ట్ అయింది. నేను పళ్ళమాట ఇసిరేసి తొందర వచ్చి కాళ్ళు రెక్కలు ఇట్లా స్పర్శ రావడానికి తర్వాత మా దగ్గరికి వచ్చి ఆమె చాలా సీరియస్గా ఉంది. ఆమె ఇప్పుడు ఎమర్జెన్సీలో డెలివరీ చేయకపోతే తను బ్రతకదు. అప్పటికప్పుడే డెలివరీ. ఇద్దరు పిల్లలు ఇట్లా మీదికి ఎక్కొచ్చినట్టుంది దానికి. ఆమెకు అందుకనే బీబీ ఎక్కువై ఇట్లా జరిగింది. ఆ కారులో తీసుకొస్తున్నా కూడా ఒక 5-6 times మొత్తం వాంతింగ్ చేసుకుంటూ ఆమెకు నా చేయి పట్టుకొని ఇట్లా నా దగ్గర నుండి నాకు భయం అవుతుంది, నాకు మంచిగా ఏమవుతుందిరా ఏమవుతుంది చెప్పురా అంటే ఏం చెప్తలే, నాకు భయం అవుతుంది అంతా, నా పక్కన ఉండు ప్లీజ్ అంటే ఆ బెడ్ మీద తీసుకుపోయి పాపాలను పెట్టిన. తాను చాలా సంతోషపడ్డా, నేను సంతోషపడ్డా. ఆ ఒక్క గడియ రోజు ఆమె 3:30కి లేచి పిల్లలకు పాలు ఇచ్చింది. ఇద్దరికి పాలు ఇచ్చి చనిపోయే ముందు ఇద్దరికి పాలు ఇచ్చి పడుకొని చేయి ఇట్లా పెట్టుకొని పడుకుందాం. ఇక వచ్చే వరకు కాళ్ళు ఇట్లా పెట్టుకొని కాళ్ళు రెక్కలు అన్నీ బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమెకి ఏం జరిగిందని అసలు అర్థమవుతుంది. మళ్ళీ వచ్చి కాళ్ళు రెక్కలు ఏడ్చుకుంటేనే ఇట్లా కాళ్ళు రెక్కలు అన్నాక ఆయన కూడా స్పర్శ లేదు, ఏం మాట్లాడలేదు. తలకాయలు మొత్తుకున్నా, ఎంత మొత్తుకున్నా శృతి అని ఎంత మొత్తుకున్నా ఉలుకు లేదు పలుకు లేదు. అసలు ఏమైందనేది ఏం అర్థం కావట్లేదు. ఏడ్చుకుంటా చనిపోయిందని డైరెక్ట్ చెప్పేసి చనిపోయిందని. ఇక నీ చేతులు కాళ్ళు ఇట్లా అనుకుంటుండేటోనికి ఇట్లా చనిపోయిందని చెప్పుడుతో నాకు ఇక గుండె అయినంత పని మొత్తం ఇక నాకు ఈమె చనిపోయిందని మా పిల్లలకు వాళ్ళ ఆత్మకి ఎట్లా తెలుసు. 2 daysకి వాళ్ళకి మస్తు ఫీవర్ వచ్చింది. మీ ఆర్థిక స్తోమత కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అప్పులు ఉన్నాయన్నారు, పిల్లల్ని పెంచారు ఇప్పుడు వరకు, కానీ చదివించాలి, ఇంటికి పంపించేవి చాలా ఉంటాయి కదా. మరి ఏంటి మీ పరిస్థితి ఇప్పుడు? కొంచెం సపోర్ట్గా ఏదన్నా చిన్న జాబ్ అయినా ఏదన్నా. ఇద్దరు పిల్లలకి ఇప్పుడు జీవితం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు, ఏమి తెలియని పరిస్థితిలో నిలబడిపోయారు. మరి మీరేమన్నా ఆయనకి హెల్ప్ చేయాలనుకుంటే జాబ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. సో మీరేమన్నా సపోర్ట్ చేయాలంటే తప్పకుండా మా ఆదానికి అప్రోచ్ అయినా సరే మేము డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్ అయితే మీకు ఇప్పిస్తాము.